ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసామండి. ఇంకోటి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. మా పాప వేడి వేడి ఎగ్ దోశ చేసి పెట్టింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇంకోటి మేము అక్కడ నుంచి ఇండియా నుంచి తీసుకొచ్చాం. ఇంకా ఇది తీసుకొచ్చినా ఇంకా మనకు తక్కువగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆడపిల్లకి మనం ఎంత ఇచ్చినా వాళ్ళు ఏం అడగకపోయినా కూడా మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు ఆనందంగా ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది. ఇవ్వండి ఫస్ట్ గా కానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి. అలాగే ఇవ్వండి అక్కడ నుంచి ఇవ్వండి లడ్డు తీసుకొచ్చాను. ఇవ్వండి లడ్డు ఒకటి ఉంది. ఇవ్వండి ఇవ్వండి లడ్డు తీసుకొచ్చాము. అలాగే ఇంకా జంతికలు అంటే బాగా ఇష్టపడతారు కదండి అందరూ కూడాను, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. ఇవ్వండి జంతికలు కూడా అసలు బ్రిటిక్ అవ్వకుండా బాగానే వచ్చాయండి, తీసుకొచ్చాం. అదేవిధంగా ఇదిగోండి కారపొట్ట ఒకటి తీసుకొచ్చాం అక్కడి నుంచి. అదేవిధంగా ఇదిగోండి డ్రెస్సెస్ అన్నీ కూడా ఇదిగోండి పాప కోసం ఈ డ్రెస్సెస్ తీసుకున్నాను నేను. చూడండి చాలా మంచి కలర్స్ నాకైతే నచ్చినాయండి. ఇదిగోండి కలర్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా ఈ డ్రెస్సెస్ అవన్నీ చూడండి బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా. అది కూడా ఇది మనకి వేరుశనగ పలుకులు ఇక్కడ అంటే వేరుశనగ మనం పల్లీలు అంటాం కదా, అది ఇక్కడ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి కూడా మేము తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. ఇదిగోండి అదేవిధంగా మనకి చూడండి ఇది మనకి ఇక్కడ మనం తాటి బెల్లం అంటాం కదా, ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా ఏం కాదండి. ఇది కూడా ఎంత తిన్నా ఏం అవ్వదు మనకి. స్వీటే కానీ అసలు ఆ స్వీట్ తాలూకా ఇదేం ఉండదు, బాగుంటుందండి. ఇదిగోండి ఇది కూడా తీసుకొచ్చాం. ఇదిగోండి అదేవిధంగా ఇదిగోండి ఇది కూడా సన్నకారపూస అన్నమాట, ఇది కూడా తీసుకొచ్చాను. ఇది కూడా ఇదిగోండి ఇంకా బూందీ కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి ఇదిగోండి పికిల్స్ కూడా. అయితే ఏంటంటే ఇది ఈ ప్లాస్టిక్ జార్లో తెచ్చాను, బ్రేక్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ అవ్వలేదండి, బాగానే వచ్చింది. అలాగే ఇదిగోండి ఇంకా ఇదిగోండి టమాటో పికిల్, ఇదిగోండి అలాగే ఒక్కొక్కటి ఇదిగో పికిల్స్, టమాటో పికిల్, అలాగే ఇదిగోండి మ్యాంగో పికిల్, ఇదిగోండి ఇదిగోండి మ్యాంగో పికిల్, అలాగే ఇది స్వీట్ మ్యాంగో పికిల్ అండి, స్వీట్ మ్యాంగో పికిల్ కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి ఇదిగోండి ఇది మనము చట్నీ పప్పు అంటాం కదండి, పుట్నాల పప్పు అంటాము, చట్నీ పప్పు అంటాము. ఇదిగోండి అది కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి మనకి ఏంటంటే అక్కడ కందులు అన్నమాట, నేను కందులు తీసుకొని అది కందిపప్పు చేసామండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా మనం కొట్లో షాప్లో కొనుక్కునే పప్పు కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇది కూడా చట్నీ పప్పేనండి, తీసుకొచ్చాను. ఇదిగోండి ఇక్కడ తనకి పూజకి తర్వాత ఇంట్లో మనం డైలీ ఏదైనా వంటల్లో వాడుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి ఇదిగోండి ఇంకా పిండి కూడా బియ్యం పిండి కూడా తీసుకొచ్చాను.
ఇవన్నీ మేము తీసుకొచ్చినవన్నీ అయితే ఎక్కడ ఏమీ లగేజీలు ఏమి బ్రేక్ అవ్వలేదండి, బాగానే తీసుకొచ్చేసాము. ఇదిగోండి ఇవన్నీ మీకు చూపిద్దామని. మరి మా పాప వాళ్ళు ఇవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి మీరు కూడా ఈ హ్యాపీనెస్ని మాతో పాటు పంచుకుంటారని ఆశిస్తున్నాం. మీకు మా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.